హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ కుకింగ్ ఏ టు జెడ్. ఈరోజు మనం బయట మార్కెట్లో కొనే పని లేకుండా ఇంట్లోనే మిక్స్డ్ ఫ్రూట్ జామ్ని రెడీ చేసి 2-3 మంత్స్ వరకు ఎలా ప్రిజర్వ్ చేసుకోవాలో చూసేద్దాం ఫ్రెండ్స్. బయట మనం మార్కెట్లో కొనే మిక్స్డ్ ఫ్రూట్ జామ్లో ఎన్నో కెమికల్స్, ప్రిజర్వేటివ్స్, ఆర్టిఫిషియల్ కలర్స్, ఫ్లేవర్స్ ఉంటాయి. ఇంట్లో అవన్నీ లేకుండా మనం ఎంతో సింపుల్గా రెడీ చేసి పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ రెసిపీ కోసం మీరు మీకు నచ్చిన ఫ్రూట్స్ని, సీజనల్ ఫ్రూట్స్ని కూడా యూస్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 2 బనానాస్ని, 2 యాపిల్స్ని, 1 మ్యాంగోని, 2 పామోగ్రానైట్ని, పపాయాని తీసుకున్నాను. అన్ని ఫ్రూట్స్ మీద ఉన్న చెక్కుని తీసేసి వాటిని ముక్కలుగా కట్ చేసుకుని ఇక్కడ మెజర్ చేస్తే చూడండి 1 కేజీ వరకు వచ్చాయి. ఈ ఫ్రూట్స్ని మనం ఒక బ్లెండర్ జార్లో వేసి బాగా స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి. ఇందులో మీరు మీకు నచ్చిన ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు, నచ్చని ఫ్రూట్స్ని తీసేయవచ్చు. స్మూత్గా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ఈ ఫ్రూట్ ప్యూరీని ఒక స్ట్రైనర్లో వేసి దీనిని వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకోవడం వల్ల మిక్సీ పట్టుకున్న తర్వాత కూడా చిన్న చిన్న ఫ్రూట్ చంక్స్ మిగిలిపోతే అవన్నీ స్ట్రైనర్లో వచ్చేస్తాయి. ఇప్పుడు స్మూత్ మిక్స్డ్ ఫ్రూట్ ప్యూరీ అనేది రెడీ అయిపోయింది. ఇందులోకి మనం షుగర్ అయినా, లేకపోతే డైమండ్ షుగర్, లేకపోతే పటిక బెల్లం ఏదైనా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ డైమండ్ షుగర్ని తీసుకున్నాను. ఎంత క్వాంటిటీలో అయితే మనం ఫ్రూట్స్ని తీసుకుంటామో అంతే క్వాంటిటీలో మనం షుగర్ని తీసుకోవాలి. షుగర్ మెల్ట్ అయ్యే వరకు మనం మీడియం ఫ్లేమ్లో దీనిని కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. షుగర్ మెల్ట్ అయిపోయిన తర్వాత లో మీడియం ఫ్లేమ్లో అప్పుడప్పుడు కలుపుతూ దీనిని మనం కుక్ చేసుకోవాలి. చూడండి, 30 మినిట్స్ తర్వాత మనకి ఈ మిశ్రమం అనేది చిక్కబడిపోయింది. మనకి ఎంత చిక్కబడాలో అని ఎలా తెలుస్తుంది అంటే, ఒక ప్లేట్ తీసుకొని అందులో కొంచెం మిశ్రమాన్ని వేయండి. ఈ మిశ్రమం చల్లారిపోయిన తర్వాత ప్లేట్ని ఇలాగా కిందకి ఉంచితే అది జారకుండా అక్కడే ఉంటుంది. ఇప్పుడు ఒక నిమ్మకాయని తీసుకొని అందులో నుంచి గింజలను తీసేసి ఈ నిమ్మకాయ రసాన్ని ఫ్రూట్ జామ్లో వేసి కలుపుకోవాలి. 2-3 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత ఈ ఫ్రూట్ జామ్ని గ్యాస్ ఫ్లేమ్ ఆపేసి కంప్లీట్గా చల్లారనివ్వాలి. సింపుల్గా రెడీ అయ్యే స్వీట్ రెసిపీస్, ఫ్రూట్ రెసిపీస్, చాక్లెట్ రెసిపీస్ కావాలంటే మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి డిస్క్రిప్షన్ బాక్స్ని చెక్ చేయండి. నేను ఆ రెసిపీస్ లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. జామ్ కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత ఈ జామ్ని ఒక గ్లాస్ జార్లో తీసి పెట్టుకుంటే 2-3 మంత్స్ అయినా ఎక్కడికి వెళ్ళదు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 మంత్స్ అయినా ఉంటుంది. చూడండి, పూర్తిగా చల్లారిపోయిన తర్వాత జామ్ అనేది చాలా చిక్కపడిపోయింది. ఎంతో సింపుల్గా మరియు తక్కువ ఖర్చులోనే మనకి ఇంట్లో మిక్స్డ్ ఫ్రూట్ జామ్ అనేది రెడీ అయిపోయింది. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మా ఛానల్ హోమ్ కుకింగ్ ఏ టు జెడ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.